ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం బరువు పెరగకుండా ఎంజాయ్ చేయాలంటే ఎలా తినాలో తెలుసుకోబోతున్నాం. మీలో చాలామంది ఇలాంటివి ఎప్పుడు చెప్తానా అని బాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరన్నా బరువు పెరిగారు అంటే అవసరానికి మించి ఆహారం తినటం వల్లే బరువు పెరిగారు. తిండిని కంట్రోల్ చేసుకోలేకే ఎక్కువగా బరువు పెరుగుతూ ఉంటారు. మరి బరువు తగ్గాలంటే ఇష్టమైన వాటన్నిటినీ మానాలి. కానీ మానలేము. ఎన్నాళ్ళు మానగలుగుతాం? 4 నెలలు మానుతాం, 6 నెలలు మానుతాం, సంవత్సరం మానుతాం. ఆ తర్వాత అయినా తినక తప్పదు కదండి. అసలు ఇష్టమైన వాటినన్నిటినీ జీవితాంతం మానేసి బ్రతకటం దాన్ని బ్రతుకు అవుతుందా? అది ఎంజాయ్ చేయటం అవుతుందా బ్రతుకుని? అందుకని బ్రతికినన్నాడు మనకిష్టమైన వాటిని మనం తినాలి, కానీ బరువు పెరగకూడదు. అందుకని మీరు ఆహార నియమాలు ఆచరించే వారికి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటే బోర్ కొట్టకుండా, మళ్ళీ మీరు అన్నిటి వైపు వెనక్కి వెళ్ళిపోకుండా కొంచెం ఆరోగ్యంగా స్లిమ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం మధ్య మధ్యలో ఎంజాయ్ చేసేవి కూడా తినమంటూ ఉంటాం. బాగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వారికి కాస్త బ్రేక్ అనమాట మధ్యలో. మరి బరువు పెరగకుండా ఎంజాయ్ చేయాలి అంటే మీరు ఎలా ఎంజాయ్ చేయాలి? ఎంజాయ్ చేసే పదార్థాలన్నీ కూడా ఎక్కువ శక్తినిచ్చేవి, ఎక్కువ క్యాలరీస్నిచ్చేవి ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా అంటే నూనె, నెయ్యి, పంచదార ఇలాంటి ఎక్కువ వాడతాం కదా. మరి మనం ఏ పదార్థాలు తయారు చేసుకోవాలన్నా ఇవి వాడేసరికి ఎక్కువ శక్తి వచ్చేస్తుంది. మరి ఇన్ని రోజులు కష్టపడి తగ్గి ఎంజాయ్ చేయాలని ఒకరోజు 2 రోజులు తినేసామనుకోండి, ఆటోమేటిక్గా మీరు బరువు పెరిగిపోతూ ఉంటారు. అందుకని మీరు ఎప్పుడన్నా ఎంజాయ్ చేయాలంటే దానికి ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఈరోజు పండగ, ఎంజాయ్ చేయాలి. పండగ అంటే 3 పూట్ల రుచికరమైన పదార్థాలు వండుకుంటారు. ఏదో ఒక ట్రిప్పు కాదు, 3 ట్రిప్పులకి ప్లాన్ చేసుకుంటారు. అందుకని 3 పూట్ల మీరు కడుపు నిండా తినాలి. అలా పండగప్పుడు తినేటప్పుడు అందులో ఇంత ఆయిల్ ఉంది, 1 గ్రామ్ ఆయిల్ 9 క్యాలరీలు అన్నారు, అన్నంలో 100 గ్రాముల అన్నంలో 350 శక్తి అన్నారు. ఇవన్నీ లెక్కలు మైండ్లో తీసేసేయండి. ఎంజాయ్ చేసేటప్పుడు ఈ విషయాలు అసలు మనసులోకి రానివ్వద్దు. శుభ్రంగా ఏం తినాలో, ఎన్ని తినాలో అట్లా ఎంజాయ్ చేసేసేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. నెక్స్ట్ పెళ్ళి రోజంతా మీరు ఇవాళ బాగా ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయండి. ఏదన్నా ముఖ్యమైన స్నేహితులు ఫంక్షన్ ఉంది, ఎంజాయ్ చేయాలి, బాగా ఎంజాయ్ చేసేసేయండి. 1 రోజు లేకపోతే 2 రోజులు. అలాగే ఇవి కాకుండా ఏదన్నా మీకు బోర్ కొట్టి చాలా నెలల తర్వాత కాస్త మీ కుటుంబ సభ్యులు బయటికిటన్నా వెళతారు, ఎంజాయ్ చేయాలి 2 రోజులు. అలాంటప్పుడు 1 రోజు 2 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఆ 2 రోజులు మీరు మనసులోకి ఆరోగ్య రహస్యాలు, ఈ నియమాలు ఏమీ గుర్తుపెట్టుకోవద్దు. మీకు కావలసినట్టు జల్సా చేసేసేయండి. కానీ 2 రోజులు 1 రోజు ఎంజాయ్ చేసిన దాని యొక్క ఇబ్బంది 1 కేజీ, కేజీన్నర కూడా బరువు పెరిగి ఉండొచ్చు మీరు. ఏమండి 2 రోజులు తింటేనే కేజీ, కేజీన్నర పెరిగిపోతామా, లేకపోతే 2 కేజీలు పెరుగుతామా అనొచ్చు. పెరుగుతారు. ఎందుకు పెరుగుతారంటే 2 కేజీలు బరువు పెరిగినా మీరు పెరిగింది కొవ్వు కాదు. అక్కడ కొవ్వు ఒక పావలా వంతు ఉంటే, 20 పైసల వంతు కొవ్వు ఉంటే మిగతా 80% మీకు నీరు పట్టేసి ఒంట్లో పెరిగిపోతారు. అట్లా ఎందుకు? ఉప్పున్న ఆహారము 1 గ్రాము మనకు లోపలికి వెళ్ళింది అనుకోండి, అంటే ఆహారాన్ని మనం తిన్నప్పుడు అందులో ఉప్పు 1 గ్రాము వెళ్ళిపోయింది అనుకోండి, 1 గ్రాము ఉప్పు లోపలికి వెళ్ళినప్పుడు 80 గ్రాముల నీళ్లు దానికి తోడు ఉంటాయి ఎప్పుడు. అలా ఉంటేనే ఉప్పు ప్రయాణించగలుగుతుంది. 1 గ్రాము ఉప్పు లోపల సెటిల్ అయిందనుకోండి, 80 గ్రాముల నీళ్లు సెటిల్ అవుతాయి. 1 గ్రాము ఉప్పు బయటకు వచ్చేసింది అనుకోండి, మూత్రం చెమటలో 80 గ్రాముల నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అది లెక్క. మీరు 3 పూట్ల ఉప్పున్న భోజనాన్ని తినేస్తే 1 రోజు 2 రోజులు తింటే, నేను అట్లా 2 రోజులు తిని చూసా ఒకసారి. 2 కేజీలు వెయిట్ పెరిగా నేను.
3 పూట్ల నూనెలు ఉప్పులు వేసిన ఫుల్గా తినేసాను. ఆవకాయలు, అన్నము, బజ్జీలు ఇష్టం వచ్చినవన్నీ ఎంజాయ్ చేసాం. 2 కేజీలు వెయిట్ పెరిగింది నాకు. అమ్మో అనిపిస్తుంది అవగాహన లేని వారు. అమ్మ భయపడిపోతారు. 2 రోజులు తింటేనే ఇంత పెరిగిపోతామా అని భయమేస్తుంది. కానీ అది కేవలం నీటి బరువు అనమాట. అది తగ్గటం 1, 2 డేస్‌లో తగ్గిపోతుంది మళ్ళా. మీరేం చేయాలంటే ఇలా ఎంజాయ్ చేసినప్పుడు ఒక్కరోజు ఎంజాయ్ చేశారనుకోండి, 1 డే ఫాస్టింగ్ చేయండి. నెక్స్ట్ డే ఏమీ తినొద్దు. ఆ ఒక్కరోజు ఉపవాసం చేసేటప్పుడు 5 లీటర్లు, 6 లీటర్ల మంచినీళ్ళు త్రాగండి రోజులో. నీరసం లేకుండా, కళ్ళు తిరగకుండా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు తేనెనీళ్ళు త్రాగండి చాలు. 4, 5 స్పూన్లు తేనె ఒక గ్లాసు నీళ్ళలో ఒక కాయ నిమ్మరసం కలిపి త్రాగేస్తారు. 3, 4 టైమ్స్ హనీ లెమన్ వాటర్ త్రాగితే మీకు తల డిమ్ అవ్వటం, కళ్ళు తిరగటం లాంటివి జరగవన్నమాట. కానీ నీళ్లు బాగా త్రాగి యూరిన్ పాస్ చేసేస్తుంటే మీ సాల్ట్ అంతా మళ్ళీ అట్లా వెళ్ళిపోతుంది. మళ్ళా రోజుకు 1 కేజీ తగ్గిపోతారు. ఆ తినదాని దోషం క్లీన్ అయిపోతుంది ఇక్కడ. ఆ నూనెలు బాడీలో సెటిల్ అవ్వకుండా వాష్ అయిపోతాయి. ఆ మసాలాలు ఇవన్నీ క్లీన్ అయిపోతాయి. ఎంజాయ్ చేసినట్లు అవుతుంది, కడుక్కోవటం అయిపోతుంది. 2 రోజులు తిన్నారు, నెక్స్ట్ డే జ్యూస్ ఫాస్టింగ్ చేయండి. ఎలా? ఈరోజు రేపు 2 రోజులు ఎంజాయ్ చేసేసారు పండగని. పండగ అయిపోయింది, ఇక బాడీని క్లీన్ చేసుకోవాలి, బరువు పెరగకూడదు. అలాంటప్పుడు ఒకరోజు హనీ లెమన్ వాటర్ 4 సార్లు 3 సార్లు తాగి ఫాస్టింగ్. రెండవ రోజు జ్యూస్ ఫాస్టింగ్. అప్పుడు ఉదయం 9కి జ్యూసు, మళ్ళీ 12కి జ్యూసు, మళ్ళీ 3కి జ్యూసు, మళ్ళీ 6 గంటలకు జ్యూసు, ఇట్లా 4 సార్లు జ్యూసులు తాగి ఉండండి. 1, 2 కొబ్బరి బొండాలు తాగండి. ఆ జ్యూసుల్లో తేనేసుకుంటాం కాబట్టి విడిగా తేనె నీళ్ళు అక్కర్లేదు. ఇలా సెకండ్ డే జ్యూస్ ఫాస్టింగ్ చేయండి, శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. అంటే 2 రోజులు ఎంజాయ్ చేసాం, 2 రోజులు ఇలా పెట్టేసరికి ఆ తీసుకున్న ఆహారాలు ఎక్కువైనా కానీ అదంతా కరిగిపోవటం, లోపలికి వెళ్ళిన సాల్ట్ వల్ల నీరు పట్టేసి బరువు పెరిగింది కూడా వెంటనే 2 రోజుల్లో బయటకు వచ్చేయటం మీకు జరిగిపోతుందన్నమాట. అందుకని మళ్ళీ 2 డేస్లో నార్మల్ వెయిట్ మీకు మిషన్ చూపించేస్తుంది అంతే. అంటే ఈ టెక్నిక్ మీకు తెలియదు అనుకోండి, మీరు ఇట్లా 2 రోజులు తిని బరువు పెరిగిపోయింది తగ్గాలంటే మీరు 5, 6 రోజులు, వారం రోజులు ఈలోపు చూస్తే నిరుత్సాహం వచ్చేస్తుంది. అందుకని ఆ ఉప్పు నూనెలు తిన్న దోషము పోతుంది, బరువు తగ్గిపోతారనమాట. అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలా చేస్తే మీరు. అందుకని ఇదేదో టెక్నిక్ బాగుంది, రాజుగారు బాగా చెప్పారని ఇక రోజు ఇట్లా తినేయటం, నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేయటం, మళ్ళీ రేపు తింటాం, మళ్ళీ నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేయటం, ఇలా చేస్తారా? అనారోగ్యానికి గురవుతారు అలా చేస్తే. శరీరం ఫాస్టింగ్లు ఎక్కువ చేసుకుంటా వెళితే మీ రిజర్వ్లో పోషక పదార్థాలు ఉండక రోగనిరోధక శక్తి తగ్గిపోయి అన్ని రోగాలు పట్టేసుకుంటాయి. మీకు ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ గురవుతారనమాట. అది చాలా ప్రమాదం. అందుకని ఎప్పుడో మనం వారానికి 10 రోజులకు ఒకసారి ఎంజాయ్ చేయాలి, నెక్స్ట్ డే ఇట్లా పెట్టుకుండాలి, కడిగేసుకోవాలన్నమాట. అసలు దోషం ఉండదన్నమాట. అందుకని వయసులో ఉన్న పిల్లలు పాపం నోరు కట్టుకోలేరు కదా. ఈ రోజుల్లో చదువుకునే వాళ్ళని చూస్తే అందరూ లావుగా కనిపిస్తున్నారు. పెళ్లి కాని పిల్లలు ఒక్కొక్కళ్ళు బొద్దుగా ఉంటున్నారు. మరి ఇలాంటి పిల్లలకి పాపం ఇలాంటి నియమాలు నేను చెప్తే ఆచరిద్దాం అనిపిస్తుంది, కానీ మనసు ఆగదు కదా, ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. అందుకని వారం రోజులు 10 రోజులు బిగబట్టుకుని ఉన్నందుకు ఒక్కరోజు రిలాక్సేషన్ ఇచ్చి ఇట్లా ఎంజాయ్ చేయమంటే మళ్ళీ 10 రోజులు ఆ ఊపు పనిచేస్తుంది మంచి ఆహారం తినడానికి. అందుకని మధ్య మధ్యలో తినండి, నెక్స్ట్ డే ఇట్లా ఫాస్టింగ్ పెట్టండి. పొరపాటుని 2 రోజులు తింటే నెక్స్ట్ డే జ్యూస్ ఫాస్టింగ్ పెట్టండి. దీనివల్ల మీరు బరువు పెరగకుండా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశం కలుగుతుందన్నమాట. మరి మీరు ఈ టెక్నిక్ చెప్పానని ముందు చేయొద్దు. మీరు ఒక 4 నెలలు 6 నెలలు ఆశించిన ఫలితం వచ్చేటట్టు 25 కేజీలు 30 కేజీలు బాగా తగ్గే వరకు ఒక్కరోజు కూడా ఎంజాయ్ చేయొద్దని నియమం పెట్టుకుని ఒక వ్రతంలాగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఆశించిన ఫలితం వచ్చి మీరు నార్మల్ వెయిట్కి వచ్చాక పెరగకుండా మెయింటైన్ చేయాలన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి టెక్నిక్ ఇది. లేదంటే నేను ఒక 70-80 కేజీలు తగ్గాలి కాబట్టి 6 నెలలు నేను ఆచరించాను కాబట్టి మిగతా వెయిట్ కూడా తగ్గేలోపు అంతకాలం ఉండలేను కాబట్టి అని మధ్యలో కావాలంటే అప్పుడు బ్రేక్ తీసుకోండి 2 రోజులు ఇట్లా. కానీ ముఖ్యంగా ఫలితం వచ్చే వరకు మాత్రం
ఇలా ఎంజాయ్ చేయడం అనేది ఆలోచన తగ్గించుకుంటే మంచిదని, ఒకవేళ ఎంజాయ్ చేసినా నష్టం రాకుండా మీరు ఇట్లా ఎంజాయ్ చేస్తారని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.